వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మోయినాబాద్ మండల పరిధిలోని అజిత్ నగర్ బీజేపీ కార్యాలయంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి బీజేపీ పార్టీలో చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, మేము ఇతర పార్టీల నాయకులను అడగలేదు, కానీ వాళ్ళే వచ్చి మా పార్టీలో జాయిన్ అవుతున్నారు. వీళ్ళే కాక ఎంతో మంది యోధులు మా పార్టీలో చేరుతున్నారు. ఎవరి బలవంతం లేదు. మేము 3 నెలల కింద పార్టీలో చేరుతారా అని అడిగాము, కానీ మేము ఆలోచించి చెప్తామని చెప్పారు. ఇప్పుడు మోదీ పరిపాలన చూసి సొంతంగా వాళ్ళే వచ్చి మా పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఒక్కొక్కరు కాదు, ఇద్దరు కాదు, ప్రతిరోజు వేల సంఖ్యలో కార్యకర్తలు మా పార్టీలో చేరుతున్నారు. వీళ్ళే కాక కార్పొరేటర్లో శంషాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మా పార్టీలో చేరుతున్నారు. మా ప్రచారం ఉదయం పగలు పూట అవుతుంది. వేరే వాళ్ళు ప్రచారం రాత్రి వేళలో ప్రచారం సాగిస్తున్నారు. అంటే దీని మర్మం ఏముందో ప్రజలు గమనించాలి. వచ్చే 13వ తారీఖున 2వ నెంబర్పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఊరు ఖాళీ అయింది. మిర్జాగూడ అట్లనే బుల్కాపురం ఊరు అంతకుముందు ఖాళీ అయింది. జీవంగి ఊరు అంతకుముందు ఊర్లు వచ్చి జాయిన్ అవుతున్నాయి. అండ్ ఇవాళ వాళ్ళే సొంతగా నిర్ణయం తీసుకుంటారు. నెల ముందు అడిగితే నిర్ణయం తీసుకొని వాళ్ళు జాయిన్ అవుతున్నారు. అట్లనే శంషాబాద్లో అనంత్ మన టీఆర్ఎస్ యూత్ నాయకుడు, అక్కడ యూత్ ప్రెసిడెంట్ శంషాబాద్ మున్సిపల్, తను కూడా 300 మందితోటి ఇప్పుడు జాయిన్ అయ్యారు. ఇంకొచ్చి వస్తున్నారు, ఇంకా రాలేదు. వీళ్ళందరూ కూడా మోడీని చూసి మన భవిష్యత్ అంటే మోడీయే, భవిష్యత్ అంటే బీజేపీ అని వస్తున్నారు. మేము ప్రచారము దాదాపు 3 నెలల ముందు మొదలుపెట్టినాము, కానీ ఈరోజు మేము ప్రచారం చేస్తలేరు. మేము ప్రజలు మా కొరకు ప్రచారం చేస్తుండ్రు. ప్రచారం మొదలుపెట్టినప్పుడు ఎంతోమంది అడిగినాము. టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు నాయకులు, యువకులు, సర్పంచ్లను అడిగినాం, మా పార్టీలో జాయిన్ అవుతామని అడిగినాం. కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళన్నారు మేము ఆలోచిస్తాము, కొంచెం ఆగండి. ఇప్పుడు అందరు కూడా ఆలోచించిండ్రు, నిర్ణయం తీసుకుంటారు. మేము అడిగినా దండం పెట్టినా దండం పెట్టకున్నా ఎంతోమంది మోడీ గారిని చూసి ఈరోజు వచ్చి జాయిన్ చేస్తున్నారు. 3 నెలల కింద అడిగినాము, కానీ ఇప్పుడు ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అదే కాక ఎంతోమంది యువకులు వస్తున్నారు. యువకులు వచ్చినందుకు పైన నాయకులు కూడా అరే ఊరు మొత్తం ఖాళీ అవుతుంది అని ఊరు నాయకులు కూడా వచ్చి జాయిన్ అవుతుండ్రు. మా ప్రచారము ఏమైనా చేసినా దినం చేస్తున్నాము. వాళ్ళు లాస్ట్ 3 రోజులలో వాళ్ళ పనంతా రాత్రి అవుతున్నది. ఎవడేమిచ్చినా ఎవడేం చేసినా కూడా గెలుపు ఆపలేరు. ఎందుకంటే ప్రజలు నిర్ణయం తీసుకుండ్రు. మేము మోడీ గారు వస్తుండ్రు, ఇంకా ఊపు పెరుగుతుంది. ఇంకా రేపు అమిత్ షా గారు వికారాబాద్కి వస్తుంది, ఇంకా ఊపు పెరుగుతుంది. అయితే సర్వేలలో గ్యాప్ పెరుగుతూ ఉన్నది. అందుకే వాళ్ళ కుట్రలు, పర్సనల్ అటాక్స్ తప్ప వాళ్ళకి ఏమీ లేవు చెప్పేందుకు. భారీ మెజార్టీతో గెలుస్తాను. వాళ్ళు కుట్రకు 10 మంది కొండా విశ్వేశ్వరులు పెట్టిండు, కానీ అసలీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక్కడే ఉండు. అది మోడీ కొండా విశ్వేశ్వరరెడ్డి, అది బీజేపీ విశ్వేశ్వరరెడ్డి, అది కమలంపు విశ్వేశ్వరరెడ్డి. తక్కిన వాళ్ళందరూ నకిలీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అసలీ అంటే 2వ నంబర్ కమలంపు. 2వసారి గెలుస్తా. 2వ నంబర్కి వేస్తే 2 లక్షలతో తప్పనిసరిగా గెలుస్తున్నాం. 4 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్ కార్పొరేటర్స్ జాయిన్ అయినరు. ఎన్నో మున్సిపల్ కౌన్సిల్ మెంబర్స్ జాయిన్ అయినరు. ఇప్పటి వరకు దాదాపు నాయకులే 100 మంది, అంటే 1000 మంది, 1000 అంటే 1000, 20,000, 30,000 మంది జాయిన్ అయినాయి. ఖాయము, తప్పనిసరిగా మా గెలుపు ఖాయమని నమ్ముతున్నాను. ఇంకో అందరికీ పోస్టల్ పోలీస్ టీచర్ అందరికీ కూడా మా ధన్యవాదాలు పోయి ఓటేసినందుకు. థ్యాంక్ యూ.